పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బిల్లాగా మారాడు. మహేష్ బాబు సర్కార్ కి సలాం కొడుతున్నాడు. ప్రభాస్ కొత్త ప్రయోగం, విజయ్ దేవరకొండ మతి పోగొట్టే సాహసం, వీటికి తోడు చిరు నుంచి బాలయ్య వరకు టాప్ హీరోల సినిమాలన్నీ విచిత్రాలే. కంటెంట్ లాగే టైటిల్స్ కూడా ఈసారి అన్ని చిత్ర విచిత్రాలే. టాలీవుడ్ లో ఇప్పుడు ప్రయోగాలే కాదు, అందుకు తగ్గ టైటిల్స్ తో కూడా కొత్త ట్రెండ్ షురూ అయింది. మహర్షి, భరత్ అనే నేను, సరిలేరు నీకెవరు అంటూ హిట్లు సొంతం చేసుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాటతో పాత ట్రెండ్ను రీస్టార్ట్ చేశాడు. ఆ విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ది కూడా అదే జోరు, అదే తీరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేస్తున్న మూవీ వకీల్ సాబ్ కాస్త బ్లాక్ అండ్ వైట్ డేస్ లో బాలీవుడ్ సినిమాలకు పెట్టే టైటిల్లా ఇదుంటే, అయ్యప్పనం కోశం రీమేక్ కు బిల్లారంగా టైటిల్ ఫిక్స్ అంటున్నారు. చిరు ఓల్డ్ హిట్ మూవీ టైటిల్ తో ట్రెండ్ మార్చేస్తున్నారు. 90% పూర్తయిన ప్రభాస్, పూజా హెగ్డే కొత్త మూవీ టైటిల్ రాధేశ్యామ్. అన్ని చిత్ర విచిత్రమైన పేర్లే. అందులో జోనర్లు, మైథాలజీ, వెరైటీ లవ్ డ్రామాలకు తగ్గట్టే టైటిల్స్ తో షాకిస్తున్నారు స్టార్ హీరోలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ టెంపర్ నుంచి జై లవకుశ వరకు, జనతా గ్యారేజ్ నుంచి అరవింద సమేత వీరరాఘవ వరకు చిత్ర విచిత్రమైన టైటిల్స్ తోనే షాక్ ఇచ్చాడు. ఇప్పుడు రౌద్రం, రణం, రుద్రం అంటూ రాజమౌళి మేకింగ్ లో సరికొత్త టైటిల్ తో బాక్సాఫీస్ బ్యాటిల్ కి సిద్ధమయ్యాడు. RRR మాత్రమే ధ్రువ, వినయ విధేయ రామ ఇలా ఎప్పట్నుంచో రామ్ చరణ్ తేజ్ జోనర్లతో పాటు సినిమా టైటిల్స్ తో కూడా ట్రెండ్ సెట్ చేస్తూ వస్తున్నాడు. పవన్ బాటలోనే నడుస్తున్నాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త మూవీ టైటిల్ పుష్ప. ఇక అందులో తన పాత్ర పేరు పుష్పరాజ్. గంధం చెక్కల స్మగ్లింగ్, లారీ డ్రైవర్ గా హీరో. ఇలా ఇన్ని విచిత్రాలున్న మూవీకి టైటిల్ కూడా చిత్రంగానే సెట్ చేశాడు సుకుమార్. బాలీవుడ్, కోలీవుడ్ కంటే కూడా గత ఏడాది నుంచి టాలీవుడ్ లో జోనర్లలాగానే సినిమా టైటిల్స్ తో వేరియేషన్ సరికొత్త సెన్సేషన్ గా మారింది. త్రివిక్రమ్ అయితే ఎప్పట్నుంచో సినిమా టైటిళ్లతోనే ట్రెండ్ సెట్ చేస్తూ వస్తున్నాడు. బన్నీ చేసిన అలవైకుంఠపురంలో మూవీ టైటిల్ నుంచి టాకీస్ వరకు అన్ని విషయాల్లో హిట్ అయింది, అందరి అటెన్షన్ లాక్కుంది. విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వెరైటీ టైటిల్స్ తో హిట్లు, కెరీర్ ను సొంతం చేసుకున్నాడు. కానీ ఫైటర్ అంటూ రొటీన్ టైటిల్ తో పూరి మేకింగ్ లో ప్రయోగం చేస్తున్నాడు. అయితే ఈ విషయంలో నాగార్జున కంప్లీట్ రివర్స్. మొన్న మన్మధుడు, అంతకుముందు సోగ్గాడే చిన్ననాయన అంటూ రొటీన్ రూట్ లో వెళ్లిన నాగ్ ఈసారి వైల్డ్ డాగ్ అంటూ ఇంతవరకెన్నడూ వినని టైటిల్ తో బాక్సాఫీస్ బ్యాటిల్ కి రెడీ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఖైదీ నెంబర్ 150 సైరా స్టైల్లోనే మరీ విచిత్రం కాకపోయినా రొటీన్ కాకుండా ఆచార్య అంటూ టైటిల్స్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నాడు. విక్టరీ వెంకటేష్ ఎంచుకునే కథల్లానే తన సినిమా టైటిల్స్ లో వైవిధ్యం పుష్కలం. గోపాల గోపాల, F2, ఇప్పుడు నారప్ప, మధ్యలో వెంకీమామ రొటీన్ టైటిలే అయినా నారప్పతో చరిత్రను తవ్వుతున్నాడు. ఓల్డెన్ డేస్ తమిళ సినిమాల టైటిల్ తో ప్రయోగం చేస్తున్నాడు. బాలయ్య మాత్రం ఈ విషయంలో తన దారెటో తేల్చట్లేదు. టైటిల్ విషయంలో వస్తున్న గుసగుసలు ఆగట్లేదు.